under force majeure category. The reasons for this distinction can be attributed to inefficient planning due to untimely closure of gaps in the coffer dam. ఏవైతే కాఫర్ డ్యామ్లో చిన్న గ్యాప్ ఉందో ఆ ఏజెన్సీని మార్చకపోతే రెయినీ సీజన్ లోపల ఫ్లడ్ వచ్చే లోపల అది క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆ సమయంలో మార్చేశారు. ఆ సమయంలో మార్చి మళ్ళా డిపార్ట్మెంట్ లెటర్స్ రాశారు. ఈ టైంలో క్లోజ్ చేయకపోతే ప్రమాదం వస్తుంది అని చెప్పారు. అయినా పట్టించుకోలేదు, ఎవ్వడూ పట్టించుకోలేదు. దాని పర్యవసానం మీరు చూస్తే చాలా ఇంకా నెక్స్ట్ దీంతో ఈరోజు డయాఫామ్ వాల్ 3 మేజర్ డ్యామేజ్ జరిగాయి. కాంక్రీట్ వర్క్లు మాత్రం స్పిల్వే మిగిలింది. డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది. ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 డ్యామేజ్ అయినాయి. మూడోది గైడ్ బెండ్ డ్యామేజ్ అయింది. గ్యాప్ 1 ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి వచ్చేది అది కూడా సగం 3/4 కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాల్ 2018లో 436 కోట్లకు పూర్తి చేశాం. ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్ల కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడెక్కడ 3-4 ప్లేసుల్లో 33% రిపేర్లు చేయాలి. దాని ఖర్చు 447 కోట్లు. అది రిపేర్ చేస్తాం. అప్పటికి పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు. అది కాకుండా ప్యారలల్గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు. మళ్ళీ 2 సీజన్లు కావాలి. అది కూడా సక్రమంగా చేస్తే 2 లేకపోతే 3-4 సీజన్లు అవుతుంది. అంటే 3-4 సీజన్లు డయాఫామ్ వాల్ కట్టాలి. దానిపైన కాఫర్ డ్యామ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి. ప్రాజెక్టు పూర్తి కావాలి. ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దానికి కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో సమయం ఎంత అవుతుందో అంచనాలు లేకపోతున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒక పక్క ఇవన్నీ డయాఫామ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్. నెక్స్ట్ స్లైడ్ చూపి. ఇక్కడ మీరు చూడండి ఈ ప్రాజెక్టు ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి. మొత్తం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులే మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయంటే ఈ 15 నెలల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని పూర్తి చేయకపోయే కొందికి ఆగస్టులో